హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు సిరి. ఒక చిన్న మాట ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నాకెందుకో మొన్న ఒక రోజును నేను ఎలా గడుపుతున్నానో ఒక్కసారి చూసుకోవాలనిపించిందండి. అవే మీకు చూపిస్తూ కాసేపు మాట్లాడుకుందామా? ఇదిగోండి నా DIML బ్లాగ్. DIML అంటే డే ఇన్ మై లైఫ్. గుడ్ మార్నింగ్. నా డే 6 to 6:30 మధ్యలో స్టార్ట్ అవుతుందండి. ఈవెన్ వీకెండ్స్ కూడా ఇంతే. నేను ఫస్ట్ బ్రష్ చేసేసి ఫ్రెష్ అప్ అంతా అయ్యాక వామ్ వాటర్లో లెమన్ హనీ కలిపి ఆ వాటర్ తాగుతానండి. ఈ మధ్య అలవాటు చేసుకున్నాను ఇది. ఇలా డైలీ తాగితే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందంట, అందుకే స్టార్ట్ చేశానండి నేను. నా మార్నింగ్ రొటీన్ బాగా హడావిడిగా ఉంటుందండి. 7:30 లోపు నేను లంచ్ కూడా ప్రిపేర్ చేసేయాలి, ఎందుకంటే నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసిస్తాను మా హస్బెండ్కి. ఇదిగోండి ఇలా నేను రోజు ముగ్గు వేస్తానండి. కుదరనప్పుడు ముందు రోజు ఈవినింగే కడిగి ముగ్గు పెట్టేస్తాను. నాకు బాగా ఇష్టమైన యాక్టివిటీ ముగ్గు పెట్టడం. మార్నింగ్ ఉండే పరుగుల్లో ఫాస్ట్గా వీడియో తీసానండి మీకోసం. ఫస్ట్ కుక్కర్ పెట్టేస్తానండి, సో దట్ ప్యారల్గా నేను లెమన్ హనీ వాటర్ ఇవన్నీ తాగేలోపు కుక్కర్ పని కూడా అయిపోతుంది. సో ఇలా ఇంకా వంట స్టార్ట్ చేసేస్తాను. ఫాస్ట్గా ఏ ఐటెం కుదిరితే విదిన్ 40 minutesలో నా వంట కంప్లీట్ అయిపోతుందండి. నాలాంటి రొటీనే అందరికీ ఉంటుందండి ఖచ్చితంగా. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ బిజీ ఉంటుందండి. బట్ నాకెందుకు ఇది మాట్లాడాలి అనిపించిందంటే, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు మన యాక్టివిటీస్ నిజంగా మనం బిజీగా ఉన్నామా, వేటిని ప్రయారిటైజ్ చేస్తున్నాం, వేటిని ఈజీగా వదిలేస్తున్నాం, వేటి మీద సీరియస్నెస్ లేదు, ఏవి ఎక్స్క్యూజెస్గా తీసేసుకుంటున్నాం. నిజంగా ప్లాన్ చేసుకుంటే మనం అన్నీ చేయలేమా అని ఒక థాట్ వచ్చిందండి నాకు. నాతో పాటు నా రొటీన్ని చూస్తూ మీరు కూడా మీరెలా స్పెండ్ చేస్తున్నారో ఒక్కసారి రీవిజిట్ చేసుకోండి. మనకి తెలియకుండానే మనము చాలా ఎక్స్క్యూజెస్ ఇచ్చుకుంటూ ఇదే బిజీ అని చెప్పేస్తూ ఉంటాము. నిజంగా మనకు నచ్చిన పని అయితే మనం టైం కుదుర్చుకుంటామండి. ఇలా మాట్లాడుతూ వంట కూడా అయిపోయిందండి. నెక్స్ట్ ఫాస్ట్గా లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసి పంపించేస్తాను. ఇవన్నీ అయ్యేసరికి 1 hour అవుతుందండి. ఇప్పుడు నేను మిల్క్ పెట్టుకుంటాను నా కోసం. పాలు కాగేలోపు ఇంకా టైం వేస్ట్ ఎందుకు, అందుకనే ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నానండి. సున్నిపిండి లెమన్తో కలిపి రెడీ చేసుకున్నాను. ఇలా నాకు ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు నేను ఏదో ఒకటి ఇట్లా యూటిలైజ్ చేసేసుకుంటానండి. మళ్ళీ స్పెసిఫిక్గా ఆ పని కోసం మనం చెయ్యము. ఫేస్ కేర్ అంటారా, ఆ తర్వాత నిజంగా అనుకుంటాం కానీ మనం చెయ్యమండి. అందుకే నేను ఇలా గ్యాప్స్ని ఇలా ఫుల్ఫిల్ చేసేస్తూ ఉంటాను. నేను ఈ మధ్య రోజు చ్యవన్ప్రాష్ 1 స్పూన్ తింటున్నానండి. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది కదా, దానికోసం 1 స్పూన్ తిన్నాక 1 glass ఆఫ్ మిల్క్ తాగుతాను. ఇది గుడ్ హ్యాబిట్ అండి. నేను టర్మరిక్ మిల్క్ స్టార్ట్ చేశాను, మీరు కూడా ఇలా స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్కి చాలా మంచిదండి. మార్నింగ్ లంచ్ బాక్స్ ప్యాక్ చేసే వరకు బాగా హడావిడిగా ఉంటానండి. ఆ తర్వాత నా టైం నాకు ఉంటుంది, సో ఇంకా రిలాక్స్గా చేసుకుంటాను. ఇక నెక్స్ట్ బట్టలు ఆరేయడానికి వెళ్తున్నాను. యూజువల్లీ సండే వేసేస్తాను, బట్ సండే బాగా వర్షంగా ఉందని ఇంకా ఈరోజు వేశాను. ఇలా డాబా పైకి వెళ్ళడం ఎర్లీ మార్నింగ్ నాకు చాలా ఇష్టం అండి. అలా అయినా మనం కాసేపు ఫ్రెష్ ఎయిర్ పీలుస్తాం. ఇది ఇంటి వెనుక ఉన్న గ్రీనరీ అండి, చాలా బాగుంటుంది. పొలాలు అది యాక్చువల్గా. ఇలా బట్టలు ఆరేసాక చెట్లకి నీళ్లు పోసేసాను. నేను గార్డెనింగ్ అయితే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశానండి. సో ఈ చెట్లన్నీ ఎప్పుడు పెరుగుతాయా అని నేను వెయిటింగ్. సో అరౌండ్ 8:30కి పనులన్నీ ఫినిష్ చేసుకుని కిందికి వచ్చి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడమే. ఇది ఆ రోజే ట్రై చేశానండి. ఓట్స్ అండ్ మిక్స్ వెజ్జీస్తో జావలాగా బ్రకోలీ అవన్నీ వేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చేశాను. హెల్దీవన్నీ మనకి సూపర్ టేస్టీ అనిపించవు కదా, అలాగే ఉంది, బాగుంది. కానీ మిగతా బ్రేక్ఫాస్ట్ అంత టేస్టీ అనిపించలేదు. ఇక నా నెక్స్ట్ హ్యాబిట్ మెయిన్ ఇదే అండి. నాకు ఇది అలవాటు. ఎక్కువ పనులు పైలప్ అయిపోయినప్పుడు ఒక రఫ్ పేపర్లో ఇలా టకటక టాస్క్స్ అన్ని లిస్ట్ చేసేసుకుంటాను. తర్వాత ఒక్కోటి అయిపోయాక వాటిని టిక్ పెడుతూ ఉంటాను. అలా టిక్ పెడుతున్నప్పుడు ఉండే ఆనందమే వేరండి. మీరు ఈ టిక్ ట్రై చేయండి. ఫాస్ట్గా పనులు అయిపోతాయి. మనకి మూడ్ లేదనుకోండి, పనులు కంప్లీట్ అవ్వవు అన్నప్పుడు ఇలా టకటక మర్చిపోకుండా రాసేసుకోండి. ఫస్ట్ ఒక్కొక్కటి టిక్ చేస్తున్నప్పుడు మనకి ఇంకా చెయ్యాలి, నెక్స్ట్ టాస్క్ చెయ్యాలి అనిపిస్తుంది. ఇది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎవరైనా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఇది నా డైలీ యాక్టివిటీ అండి. వంట అయిపోగానే స్టవ్ ఒకసారి క్లీన్ చేసేసుకుంటాను. ఇలా చేస్తే స్టవ్ మనకి క్లీన్గా కనిపిస్తుంది, మనకి పని కూడా తగ్గుతుంది. ఇది వన్ ఆఫ్ ద గుడ్ హ్యాబిట్ నేను చేసే వాటిలో. ఇక నెక్స్ట్ గిన్నెలు కడిగేసుకోవడం. నాకు మెయిడ్ లేరండి, నేనే చేసేసుకుంటాను. నాకు వేరే వాళ్ళు చేసిన పెద్దగా నచ్చదు, సో నేను పెట్టుకోలేదు మెయిడ్ని. ఇందాక మీకు చెప్పా కదా చెక్ లిస్ట్ ట్రిక్. ఈ ట్రిక్ నేను ఆఫీస్ వర్క్ అయినా ఇలా ఇంట్లో పనులకైనా పాటిస్తానండి. కానీ ఇది నాకు బాగా హెల్ప్ చేస్తుంది. కామెడీగా అనిపించవచ్చు మీకు, బట్ మీరు ట్రై చేయండి, అప్పుడు మీకే తెలుస్తుంది.
అయిపోయాక మళ్ళీ ఎవరు చూడకుండా చింపి పడేస్తానండి, మళ్ళీ నవ్వుకుంటారేమో అని. నెక్స్ట్ ఇంకా యాజ్ యూజువల్ స్వీపింగ్. ఈ పనులన్నీ అందరూ చేసేవే అండి, నేను జస్ట్ చేస్తూ మీతో మాట్లాడుతున్నా. ఇంతే అండి, నా మెయిన్ వర్క్స్ అయిపోయినట్టే. ఇంకా నేను స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ ఇంకా లాగిన్ అవ్వాలండి. ఆఫీస్ వర్క్ స్టార్ట్ అవ్వడానికి రెడీ అయిపోతాను. మార్నింగ్ 9:30 to 10 లోపు లాగిన్ అయిపోవాలండి. నేను వర్క్ స్టార్ట్ చేసే ముందు ఒక 2 minutes ఖచ్చితంగా ప్రే చేస్తాను, ఎందుకు అది నాకు అలవాటు. ఇదేనండి నా ఆఫీస్ సెటప్. పక్కన వాటర్ బాటిల్ పెట్టుకుంటాను, వాటర్ బాగా తాగాలని. మీరు కూడా ఇది అలవాటు చేసుకోండి, అప్పుడే మనం వాటర్ రెగ్యులర్గా తాగుతూ ఉంటాము. ఇక అంతేనండి, మార్నింగ్ ఒక 10 o'clock స్టార్ట్ అయిందంటే సమ్టైమ్స్ బాగా బిజీగా ఉంటుంది, సమ్టైమ్స్ కొంచెం పర్వాలేదు, బట్ అలా బిజీగా గడిచిపోతుంది వర్క్లో. మార్నింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ కదా, కొంచెం ఆకలి అనిపించింది 11 o'clockకి. సో ఆ టైంకి ఎప్పుడైనా ఇలా స్నాకింగ్ టైం అండి. ఈరోజు కొంచెం హెల్దీగా తింటున్నా, యాపిల్ మంచిది కదా. నెక్స్ట్ ఇంకా 1:30కి నా లంచ్ టైం అండి. నేనైతే లంచ్ బాగా లేట్గా అట్లా ఏం చేయను, కరెక్ట్గా 1:32 లోపు అయిపోతుంది. ఇక్కడ నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ అండి, సైడ్కి నాచోస్ పెట్టుకున్నాను. అది జంక్ ఫుడ్ కదా, అలాంటివి అవాయిడ్ చేయాలండి నేను. తర్వాత ఇంకా బ్యాక్ టు వర్క్ అండి. 2 or 2:30కి మాకు కాల్స్ ఉంటాయి. ఆఫ్టర్నూన్ హాఫ్ చాలా బిజీగా గడుస్తుందండి నాకు. అలా ఈవినింగ్ 6-6:30 వరకు ఉంటుంది, సమ్టైమ్స్ ఇంకా కూడా లేట్గా ఉంటుంది. అంటే లాగ్ ఆఫ్ అయ్యే టైం 9-9:30 కూడా అవుతుంది, అది నేను చెప్పలేను, వర్క్ని బట్టి ఉంటుంది. నాకు ఇంకో హ్యాబిట్ ఉందండి, లంచ్ ఆర్ డిన్నర్ తర్వాత ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది. స్వీట్ లేక ఆ రోజు లిటిల్ హార్ట్స్ బిస్కెట్స్ తినేసాను. ఇదైతే ఖచ్చితంగా గుడ్ హ్యాబిట్ అయితే కాదండి. ఇలా నాలాగా ఈ బ్యాడ్ హ్యాబిట్ ఎంతమందికి ఉందో నాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇంక ఇలాగే ఆఫీస్ వర్క్ కంటిన్యూ చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు గ్యాప్ దొరికినప్పుడు ఇంట్లో వాళ్ళకి కాల్స్ చేయడము అవన్నీ యూటిలైజ్ చేసేసుకుంటానండి. ఇలా టైం దొరికినప్పుడు మనం ఏ పని వీలైతే ఆ పని ఫినిష్ చేసేసుకుంటే బెటరు. ఇక ఈవినింగ్ 5 అయిపోయిందండి. నాకు రోజు కాఫీ అంటే నాకు బాగా ఇష్టము. సో ఈవినింగ్ ఖచ్చితంగా 1 cup కాఫీ తాగుతాను. ఇది బ్యాడ్ హ్యాబిట్ అని అంటారేమో కానీ 1 cup పర్వాలేదులేండి పర్ డే. బట్ నేను షుగర్ అవాయిడ్ చేయాలనుకుంటున్నాను, అది నాకు చాలా కష్టమైన పని, బట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను షుగర్ మానేసి. ఇలా నా ఈటింగ్ హ్యాబిట్స్ కూడా చూపిస్తుంది ఏంటా అనుకోకండి. మీరు కూడా మీ లైఫ్ స్టైల్లో మీరు ఎలాంటి ఫుడ్ తింటున్నారు, ఏం చేస్తున్నారు అని ఒక్కసారి రీచెక్ చేసుకోండి. ఇంకా అంతేనండి, ఈవినింగ్ 6 or 6:30కి నేను ఇంకా ఆఫీస్ వర్క్ క్లోజ్ చేసి లాగ్ ఆఫ్ అయిపోతాను. నెక్స్ట్ ఫేస్ వాష్ చేసుకుని ఫ్రెష్ అప్ అయ్యి ఖచ్చితంగా నేను ఫాలో అయ్యే హ్యాబిట్ అండి ఇది. ఈవినింగ్ ఖచ్చితంగా నేను దీపం పెట్టి పూజ చేస్తాను, ఒక 1/2 hour అయినా స్పెండ్ చేస్తాను దీనికోసం. ఈ ఒక్కటి చేసిన వల్ల నాకు ఎందుకో చాలా పీస్ఫుల్గా అనిపిస్తుందండి. ఇక 6:37 పైన ఇంకా నా ఇష్టం అండి, నాకు ఇష్టమైన పనులు చేసుకుంటా. సమ్టైమ్స్ డిన్నర్ ప్రిపరేషన్ ఉంటుంది. ఈ మధ్య ఇలా యూట్యూబ్ మిక్సింగ్ వర్క్స్ కానీ లేదంటే ఇంకా వేరే ఏదైనా పెండింగ్ పనులు ఉంటాయి కదా, అవి చూసుకుంటాను. ఇక నెక్స్ట్ నా డిన్నర్ టైం 9 PM అండి. అసలు ఎర్లీ డిన్నర్ బెస్ట్ అంటారు, 7 లోపే కంప్లీట్ చేయాలి అంటారు. మీరు కానీ దీనికన్నా లేట్గా చేసే పని అయితే ఖచ్చితంగా అలవాటు మార్చుకోవాలండి, ట్రై చేయండి. నెక్స్ట్ నా చెక్ లిస్ట్ ఒక్కసారి వెరిఫై చేసుకుంటానండి. సమ్టైమ్స్ రాసినవన్నీ అయిపోతాయి, కొన్ని పోస్ట్పోన్ చేసుకుంటా. అలా ఇంకా సాటిస్ఫై అవుతాను అనమాట, ఆ రోజు నేను కంప్లీట్ చేశాను అన్నట్టు. సో ఇంకేమీ లేవు అనుకున్నాక కాసేపు టీవీ చూస్తానండి. ఇంకా నా స్లీప్ టైమ్ 11 PM. నేను కూడా అందరిలాగే ఫోన్ చూస్తూనే పడుకుంటానండి. ఇది పెద్ద బ్యాడ్ హ్యాబిట్, అందరూ చేంజ్ చేసుకోవాలి మనము. అంతేనండి, 11 PMకి గుడ్ నైట్. ఇంకా అయిపోలేదండి, నేను బాగా మార్చుకోవాలి అనుకున్నది ఒకటి మీకు చెప్తాను. నేను ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేశానండి. మార్నింగ్ 5కి లేచి ఎక్సర్సైజ్ చేసి తర్వాత వర్క్ స్టార్ట్ చేయాలని. టైం టేబుల్ చేసే దానిలో ఏమో పులి, అసలు ఫాలో అవ్వడంలో నేను పిల్లి అండి. ఇలా నాలాగా ఎంతమంది ఉన్నారు నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఖచ్చితంగా చెప్తానండి, ఇన్ని వర్క్స్ చేయగలుగుతున్నప్పుడు ఈ ఒక్క వర్క్ కూడా మనం చేయలేమన్నదైతే కాదండి. మనకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే ఇకనైనా ఇంకా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. నిజంగా ఒక 1 week అయినా కంటిన్యూగా చేశాక మీ ముందుకు వద్దామనేసి నేను అనుకుంటున్నా. అప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు షేర్ చేస్తానండి స్టార్ట్ చేశాక. సో నా డైలీ యాక్టివిటీస్ చూశాక ఇవి నేను మెయిన్గా మార్చుకోవాలనుకుంటున్నవి. డైలీ ఎక్సర్సైజ్ చేయాలి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, షుగర్ని కంప్లీట్గా మానేయాలి. ఇదండి నేను తెలుసుకున్న విషయాలు. మీరు కూడా మీ లైఫ్ స్టైల్ని ఒక్కసారి రీచెక్ చేసుకుని ఏం మార్చుకోవాలనుకుంటున్నారో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోతో కలుస్తాను.